కృపయు కనికరము సమాధానములు అయ్యున్నటువంటి దేవా, మీకు సమాధానం కలుగునుగాక అని ప్రకటించినటువంటి దేవా, కలిగినదేదియు మీరు లేకుండా కలగలేదు. సమస్తము నీ ద్వారానే కలిగినకై స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. జీవితకాలం అంతట్లో మీరే మాకు ఎబినేజర్‌గా, ఇమ్మానుయేలుగా, యెహోవా ఈరేగా మీరు మాకున్నందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటిగా మీరేమన్నా ప్రేమించినందులకై స్తోత్రాలు. పాపాన్ని ప్రేమిస్తూ ఉండబడినటువంటి మమ్మల్ని మిమ్మల్ని ప్రేమించుట కొరకు తండ్రి, నీ నామాన్ని ఘనపరచుట కొరకు మా జీవితాన్ని మీరే ప్రత్యేకపరుచుకున్నారు ప్రభువా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా మా విశేషం పొడిగించి నీ పాదల చెంత నీ బిడ్డలంగా కూడి రావడానికి కొరకు మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మమ్మల్ని తగ్గించుకుంటున్నాములు, హెచ్చించి పూజించి గర్పరుస్తున్నాం. ఈ రీతిగా ఉదయకాలంలో నీ బిడ్డలుగా మిమ్మల్ని ఆరాధించుకుంటే కొరగాను మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మిమ్మల్ని ఆరాధించుకుంటే కొరగాను ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి పిల్లని నీ కృప చేత మెలకువ చేసి ప్రేరేపించి మీరు నడిపించగలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ తండ్రి, మీ కృపా సహాయాన్ని కోరుకొనిచున్నాను. మమ్మల్ని తగ్గించుకుంటున్నామని హెచ్చించి పూజించి ఘనపరుస్తున్నాం. క్రీస్తు యేసు మహిమేషులో మా ప్రతి అవసరత తీర్చగల దేవుడు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో మిమ్మల్ని స్తుతించడమే మా జీవితానికి విడిచినటువంటి ఆశీర్వాదం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ ప్రకారంగా గత దినము రాత్రి మీ కృప చేత మమ్మల్ని కాపాడుకొని క్షేమంగా నీ ఇంటి మమ్మల్ని చేరుస్తూ వచ్చినారు ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొనిచ్చి మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ఆరాధించి అర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక చరణం పాడుకుంటాం. ఆకాశ మహాకాశములు పట్టని ఆశ్చర్యకరుడని ప్రార్థనలో ఒక పాట. అయితే దేవుడు మనల్ని ఆయన కృప చేత ఆయన సన్నిధికి మనం నడిపించినందుకు గాను ఒక చరణం పాడుకుంటాం. ఆకాశ మహాకాశంబోలు
పట్టాని ఆశ్చర్యకరుడా ఆకాశ మహాకశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి కాపాడితివి నడిపితివి కాపాడితివి నడిపితివి నీ ఇంటికి మాములను నీ ఇంటికి మాములను ఆకాశ మహాకశంబులు పట్టని ఆశ్చర్యకరుడా ఆకాశ మహాకశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైనటువంటి నామం పేరిట శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మన ప్రియ ప్రభు మన పట్ల చూపినటువంటి మహాకృప ఆశ్చర్యత మన జీవితంలో ఆయన యందు నిలిచి ఉండే భాగ్యాన్ని కృప చేతనే ప్రభు మనకు అనుగ్రహిస్తూ లోకములో మన యొక్క జీవితం అన్నటువంటిది సాతానుతో వారి అనుచరులతో పాపముతో మన శరీర స్వభావంతో అనునిత్యము ఒక పోరాటముతో కూడినటువంటి జీవితం. అయితే దేవుని యొక్క మహాకృప మన పట్ల హెచ్చుగా ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క నామమును బట్టి మన జీవితంలో ప్రభు నిత్యము మనల్ని నడిపిస్తూ ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తూ ఆయన మహిమ కొరకుగా మనల్ని నడిపించిన దేవునికి మనం స్తోత్రములు చెల్లించి ఆయన ఆరాధించి ఘనపరచ బద్ధులమై ఉంటున్నాం. మన యందు ఏ విధమైన మంచితనం లేదు, కానీ ఆయన మంచితనమును బట్టే మన జీవితంలో ఇంతవరకు నడిపిస్తూ వచ్చినాడు. ఎన్నెన్నో రకములైనటువంటి నిందలు, అవమానములు, ప్రతికూల పరిస్థితులు, నానా రకమైన బాధలు, శ్రమలు, వీటన్నిటిలో ప్రభు తన కృప చేత మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రియ ప్రభువును మనం ఆరాధించి పూజించి ఆయన ఘనపరచుట కొరకుగా మన జీవితంలో ప్రభు మనకు ఇచ్చినటువంటి ఆధిక్యత, శ్రేష్టమైనటువంటి మహాభాగ్యం, అందును బట్టి మనం ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ వస్తాము. ఒక వచనం చదువుకుంటాము. విలాప వాక్యముల 3వ అధ్యాయము 22-23 వచనాల్లో ఒక చక్కటి మాట మనం చదువుతాం. యెహోవా కృపగలవాడు,
ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిన గనుక మనం నిర్మూలం కాకున్న వారం. కాబట్టి మన పాపాన్ని బట్టి మనం మృతులము. అయితే దేవుని కృపను బట్టి మనం సజీవులం. పాపాన్ని బట్టి మనం నరకానికి పాత్రులము. దేవుని కృపను బట్టి మనము నిత్య జీవానికి, పరలోకానికి పాత్రులం. అందుకోసమని దేవుని బిడ్డలైనటువంటి వారు వెళుతూ వచ్చినటువంటి పరిస్థితులు ఎంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. అయితే దేవుని మహిమ కొరకై వాటన్నిటిలో ఆయన కృపగలవాడుగాను, ఆయన వాత్సల్యత కలిగినటువంటి వాడుగాను, ప్రతి దినము కూడా ప్రభువుకు ఒక నూతనమైనటువంటి వాత్సల్యత పుడుతూ ఉంది. అందుకొరకని మనం ఆయనలో బ్రతుకుతూ వచ్చినాం. ఆయనందు చెలిస్తున్నాం. ఆయనందు ఉనికి కలిగి ఉంటున్నాం. ఆయనే మన పోషణకర్తగా ఉంటూ మనం నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని విశ్వాసత, దేవుని కృప మన జీవితంలో ఎంతో అపరిమితముగా ఉన్న కారణం చేత మనం ఈ రీతిగా ప్రభును స్తుతించడానికి కొరకై ప్రభు మన పట్ల చూపుతూ వచ్చినటువంటి శ్రేష్టమైన కృపా వాత్సల్యత నమ్మకత్వాన్ని బట్టి మన ప్రభుని స్తుతిస్తాం. కాబట్టి యెహోవా కృపగలవాడిని వాత్సల్యత ఎడతే నిలిచిన గనుక మనం నిర్మూలము కాకుండా మన ప్రభు నిరంతరము జీవించువాడు. తన పిల్లగా మనల్ని కూడా నిరంతరం ఆయనతో కూడా జీవించినట్లుగా ప్రభు మనం రక్షించుకున్నాడు. ఆయన మనల్ని సదాకాలము ఆయనతో కూడా ఉంటే కొరకై మనం తీసుకొని వెళ్ళినటువంటి దేవుడుగా ఉంచినాడు. అటు గొప్ప దేవుణ్ణి మనం ఉదయకాలంలో ఆరాధించి ఆయన గణపరిచి కొనియాడతాం. ఆశ్చర్య కార్యము జరిగించినటువంటి దేవుడు, అద్భుతమైన కార్యములు జరిగించింది. ఆయన కృపతో మనం దినమంతట్లో నడిపించే దేవుడు, నిత్యము నీరు కట్టి నడిపించే దేవుడు, దేవరాత్రులు కాయనటువంటి దేవుడు, ఆయన నిత్యం మనం పోషిస్తున్నటువంటి దేవుడు, ఆయన ప్రజల మధ్యలో నిలబెట్టుతూ వచ్చినటువంటి దేవుడు, ఆయన మహిమ కొరకే భూమి మీద మన తుది శ్వాస వరకు నిత్యత్వంలో సదాకాలమునకు ఆయన మనం నడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనే మన సమస్త దేవుడని మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 24వ వచనం, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నమ్మిక ఉంచుచున్నాను అంటున్నాడు. మనం తినే ఆహారం గాని, త్రాగే నీరు గాని, ధరించే వస్త్రం గాని, ఉన్న నివాసమే గాని, కన్న సమస్తము కూడా ఆయన భాగమే అనే నమ్మికతో మనం ప్రభువును ఆరాధిస్తున్నాం. 25వ వచనంలో మనం గమనిస్తే, తను ఆశ్రయించు వాళ్ళ యెహోవా దయాళుడు, తన వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రభువును ఆశ్రయిస్తే ఆయన మనం త్రోసివేసే దేవుడు కాడు. ఆయన మంచివాడు.
ఆయన్ని అడిగేటువంటి వారు, ఆయన వెదికేటటువంటి వారు, ఆయన మొరపెట్టే వారి పట్ల ఆయన దయగలిగినటువంటి వారు. అంత మంచి దేవుడు మన జీవితంలో ఉన్నాడు. అందును బట్టి ఉదయకాలంలో ఆయన ఆరాధించి, పూజించి ఘనపరుస్తాం. మన పరిస్థితులు ఏ ప్రకారంగానే ఉండని, అవన్నీ దేవుని సెలవు లేకుండా జరగవు. ఒక తల వెంట్రుక కూడా ఆయన సెలవు లేకుండా రాలదని రాయబడింది. కాబట్టి సమస్తములో సమస్తమైనటువంటి దేవుడు తన చిత్తానుసారంగా మనం నడిపించేటువంటి దేవుడికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన అర్పించుకుంటూ వస్తాం. అలాగున కొన్ని నిమిషములు మన ప్రభువును ఆరాధిస్తాం. వారమంతట్లో దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చిన విధానం, ఆయన మన పట్ల చేస్తూ వచ్చినటువంటి సమస్త మేలుపకారాలను బట్టి ఆయన ఆరాధించి, పూజించి, ఘనపరిచి కొనియాడుతాం. అలాగున ఆత్మీయ మేల కొరకు, భౌతిక మేల కొరకు ప్రభును స్తుతించి, ప్రభును ఘనపరిచి, ప్రభును కొనియాడుతాం. ఆరాధనలో వెళ్దాము. మరి దేవుని చిత్తమైతే ఇంకా కనెక్ట్ కావాల్సిన బిడ్డలు కనెక్ట్ అయితే వారు కూడా ఆరాధిస్తారు. మనం ఆరాధిస్తూ కొనసాగుతాము. దేవుని యొక్క మహాకృప చేత నిన్న దినమంతా వర్షమే. ఆ ప్రకారంగానే మేము కొండాపూర్ నుంచి దేదురుగుట్టకు సామాన్లతోటి షిఫ్ట్ కావడానికి కొరకు ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. ఆ యొక్క ఏర్పాట్లో దేవుడే కాపుదలిచ్చాడు. అందును బట్టి మనం ప్రభుని స్తుతిస్తాం. ఇక్కడ స్థానికంగా దేవుని ప్రజల మధ్యలో ఆరాధన, దేవుని మహిమ కొరకుగా దేవుడు ఆశీర్వాదకరంగా చేయాలని అడ్వాన్స్ గా దేవునికి థ్యాంక్స్ చెప్తాం. మన జీవితంలో ఉండబడినటువంటి సమస్యలంటి కొరకై దేవునికి అడ్వాన్స్ గా మనం థ్యాంక్స్ చెప్తాం. ప్రార్థనకు జవాబిచ్చిన వాటింటి కొరకై కృతజ్ఞత చెల్లిస్తా వస్తాం. జవాబు రాని వాటి కొరకును అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్తాం. కారణం, నిన్న సహాయం చేసిన దేవుడు ఈ రోజు కూడా సహాయం చేయగలడు అన్న విశ్వాసమే మన దేవుణ్ణి ఆరాధించినట్లుగా మన యొక్క జీవితంలో ప్రభు నడిపించినటువంటి దేవుడని మనం గుర్తించి ప్రభుని ఆరాధించి ఆయన పూజించి గణపరుస్తున్నాం. అలాగున ఉదయకాలంలో దేవుణ్ణి ఆరాధించి ఆయన పూజించి గణపరుస్తాం. ఆయన యొక్క మంచితనం అంతటిని స్మరించి ప్రభువుని ఆరాధిస్తాం. ఆయన ఒక్కొక్క గుణలక్షణాన్ని, దేవుని యొక్క ప్రేమను, కృపను, కనికరమును, దయను, ఆయన మంచితనమును, ఆయన సత్యమును, ఆయన యథార్థతను, ఆయన వెలుగును, ఆయన సమస్త విధములైనటువంటి గుణలక్షణాలు మన జీవితంలో ఎలా అయితే అనుభవిస్తొచ్చామో వాటిని ఒక్కొక్కటిని ప్రభు సన్నిధానంలో అనుభవించినటువంటి వారమై ప్రభువుని ఆరాధించి పూజించి కనపరుస్తాం. అలాగున మనం ఆరాధనలో కొన్ని సమయాన్ని గడుపుతాము. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. ప్రారంభిద్దామా? ప్రారంభించండి. కృపా కనికరము జీవన సత్యం గల మా తండ్రి ప్రభా, మరొక్కసారి తండ్రి ప్రభా యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నేను కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు తండ్రి ప్రభా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగోనైనా తండ్రి గడిచిపోయినటువంటి వారం అంతా తండ్రి ప్రభా నన్ను మరి మమ్మల్ని అందరినీ మీరు కాపాడిన విధానాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా మరి యొక్క
మా నూతన మాసాన్ని కూడా తండ్రి ప్రభా మాకు అనుగ్రహించినందుకు తండ్రి ప్రభా, మరి సెప్టెంబర్ మాసము 1వ తారీఖున తండ్రి ప్రభా, ప్రభు దినమున తండ్రి ప్రభా మేము ఆరాధించుకున్నట్టుకు తండ్రి ప్రభా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు మరొక్కసారి వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, ఆకాశంబులను పట్టని ఆశ్చర్యకరుడా అయినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రభా, మరి తండ్రి యెహోవా కృప గలవాడు, వాత్సల్యత గలవాడు అయినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభువా. ప్రభువా మాకు నిరంతరము జీవించువాడు ఉన్నందుకు మమ్మల్ని కూడా జీవింపజేస్తున్నందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. దివారాత్రులను తండ్రి ప్రభా మమ్మలను కాచి కాపాడుతున్నందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అయినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. నన్ను ఆశ్రయించి వాడెవడో ఆయన యెహోవా దయాళుడు అని మీరు సెలవిస్తున్నారు ప్రభా. అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. సమస్తమైన సమస్తమైనందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, మీరు నా జీవితంలో తండ్రి ప్రభా మీరు చేసినటువంటి మేలును బట్టి తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభా, నేను కూడా ఒకప్పుడు తండ్రి ప్రభా గ్రహారాధన తండ్రి ప్రభా, మరి మీ యొక్క తండ్రి ప్రభా నామానికి మీ యొక్క వాక్యానికి దూరంగా అయినటువంటి నన్ను తండ్రి ప్రభా ఎవరు ప్రేమించలేదు నాయన. మీ యొక్క అమూల్యమైన ప్రేమ ద్వారా నన్ను ప్రేమించి మీ బిడ్డగా చేసుకొని తండ్రి ప్రభా రక్షించి నేటి వరకు తండ్రి ప్రభా మమ్మల్ని నా కుటుంబాన్ని మీరు కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అంత మాత్రమే కాదు నాయన తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, మరి తండ్రి ఉదయకాల సమయంలోనే తండ్రి ప్రభా మరి సాలమన్ గారి ద్వారా తండ్రి ప్రభా మీరు తీసుకొచ్చినటువంటి విలాప వాక్యములు తండ్రి ప్రభా 3వ అధ్యాయం 22వ వచనం నుండి తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా మాకు తెలియజేసిన వాక్యాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి కూడా తండ్రి మీకు మనం ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మరి తండ్రి బ్రదర్ తండ్రి మాకు వాక్యాన్ని అందిస్తున్న విధానాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా మరి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా తండ్రి ప్రభా మీరు చేసినటువంటి కార్యాలను బట్టి తండ్రి ప్రభా మేము కొనియాడుతూ ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా నూతన మరి చర్చి తండ్రి ప్రభా అందులో తండ్రి ప్రభా బ్రదర్ తండ్రి ప్రభా మరి ఇంకనూ తండ్రి ప్రభా మెండుగా తండ్రి ప్రభా ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి ప్రభా మరి కుటుంబాన్ని కూడా మీరు కాపాడమని మేము ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి యొక్క సెప్టెంబర్ మాసం అంతా నన్ను నా కుటుంబాన్ని తండ్రి ప్రభా మరి ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కాపాడమని మా యొక్క అక్కర్లు అవసరతలు కోరికలు తీర్చే దేవుడిని నమ్ముతుంటాను ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగోనైనా తండ్రి ప్రభా మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నేను కూడా తండ్రి ప్రభా మేము ఆరాధించుకున్నట్టుకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు ఎలా స్తుతి స్తోత్రములు. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసి నా దేవుడికి నేనేమి ఇవ్వగలను ఆయన తండ్రి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో తగ్గింపు జీవితంతో తండ్రి ప్రభా నీ చిన్న ప్రభా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. కనికరంగల దేవా ఎంతైనా నమ్మదగ్గ తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మకత్వాన్ని బట్టి నీ దయా వాస్తవతను బట్టి నీ దీర్ఘ శాంతాన్ని బట్టి నీ విస్తారమైన క్షమాపణ బట్టి హృదయం స్థుతిస్తున్న ఆకాశాల పట్టదాలన దేవుడి ఆరాధనలకు యోగ్యుడు స్థుతి కీర్తనలకు పాత్రుడు స్తోత్రాలకు అర్హుడైన దేవుడు అన్ని నామాల కన్నా పరిణామం గల దేవుడు అద్వితీయ సత్య దేవుడు అనంత జ్ఞాని అక్షయుడు అదృశ్యుడు అమరత్వం కలిగిన తండ్రి రాజాది రాజు తండ్రి ప్రభువులకు ప్రభు శతకోటి సూర్య తేజస్సుల కంటే మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వెలి ఉన్న దేవుడు వెలిగే అన్న దేవుడు తండ్రి ప్రతి మనిషిని వెలిగించడానికి ఇష్టపడే దేవుడు తండ్రి సత్య స్వరూపైన దేవుడు నిత్య నివాసమైన దేవుడు తండ్రి నీతి స్వరూపుడు అయిన తండ్రి నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు తండ్రి వర్ణించడానికి వివరించడానికి నా తండ్రి మా నోరు సరిపోదు నాయనటువంటి గొప్ప దేవుడు ఘనమైన దేవుడు మీరే ఉన్నందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి వాత్సల్య పూర్ణుడు తండ్రి నాయన నా తండ్రి నమ్మకత్వాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు మీరంతైనా నమ్మదగ్గ దేవుడు తండ్రి అందరిని బట్టి హృదయం స్తుతిస్తున్న మీ నమ్మకత్వాన్ని బట్టి నీ దయా వాత్సల్యతను బట్టి నీ దీర్ఘ శాంతాన్ని బట్టి హృదయం స్తుతిస్తున్నాను తండ్రి నాయన నా తండ్రి నీ మంచితనం అంతటిని బట్టి వందనాలు స్తుతులు
స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సుగుణాల సంపన్నుడైన దేవుడు తండ్రి, నీ సుగుణాలను ఎంచలేని తండ్రి, నీ ప్రేమను వర్ణించలేని తండ్రి, నా తండ్రి నీ దీర్ఘశాంతం, నీ దయాళుత్వం, నీ మంచితనం, నీ ఆశా నిగ్రహం, నా తండ్రి నీ కృప వెంబడి కృపని, నా తండ్రి నీ కృప కనికరాలని, నీ కరుణ కటాక్షాలను వర్ణించలేని తండ్రి, వివరించలేని తండ్రి. అటువంటి గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, మా దేవుడు అయినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా మట్టుకు నేనైతే పాపిని తండ్రి, దౌర్భాగ్యరాన్ని, పాపం తప్ప ఇంకేమీ ఎరగన దాని పాలెం బెలపలున్న దాని పాపమని కుష్టితో పడిచెడి నరకానికి, నాశనానికి, మరణానికి, అగ్నికి మాత్రమే ఆహుతవ్వలసిన నా ఏడలో కూడా నీ అపారమైన ప్రేమను చూపించారు తండ్రి. నా తండ్రి, ఎవరినైనా మంచివారిని ఎవరైనా ప్రేమిస్తారేమో కానీ సిడిగిలు కలిగిన నన్ను ప్రేమించిన నీ ప్రేమ, దయ, వాత్సల్యతను బట్టి వందనాలు. ఇవి ప్రేమించడమే కాకుండా నీ ప్రాణాన్ని నా కోసం దానంగా అనుగ్రహించినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దయకు నన్ను అర్హురాలుగా చేసినందుకే వందనాలు. ఈ కృప ద్వారా నాకు నా తండ్రి నన్ను సంపూర్ణంగా రక్షించడానికి ఇష్టపడి నా తండ్రి నా కోసం ఈ లోకానికి అరుదించి మీరు కాచిన పుణ్య రక్తదారులు నా ప్రతి పాపాన్ని కడిగినందుకే వందనాలు, శుద్ధీకరించినందుకే వందనాలు, నీ బిడ్డగా చేసుకున్నందుకే వందనాలు. నీ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నాకు అనుగ్రహించిన యొక్క మహా గొప్ప రక్షణ బట్టి, విడుదల విమోచన బట్టి, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి, పరలోకపు స్వాస్థ్యాన్ని బట్టి, పరసంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. నా పేరును కూడా మీ జీవగ్రంథాలు రాసుకున్నందుకే వందనాలు. నా తండ్రి శ్రేష్టమైన ప్రతి ఈవితో నన్ను తృప్తిపరుస్తున్నాను. నా దేవుడిగా ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదానికి అనర్హురాల్ని అటువంటి నన్ను హక్కుదారిగా చేసిన మీ దయా వాస్తవతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ లోకంలో కూడా నాకేం తక్కువ కాకుండా ఇచ్చిన సత్య సావాసాన్ని బట్టి నా తండ్రి నైనా, నా తండ్రి నీ ధర్మశాస్త్రాన్ని బట్టి, దైవజనులను బట్టి, ప్రార్థనా పరులను బట్టి, మందిరాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇలాగా ఆన్లైన్ లో కనెక్ట్ అవ్వడానికి కృపను చూపిస్తున్న కృపలన్నిటిని బట్టి హృదయం మారా స్తుతిస్తున్న ఆన్లైన్ ద్వారా ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేసిన నా దేవుడుగా నాకు నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇచ్చిన మంచి దైవజనులను బట్టి వందనాల, బిడ్డకి ఇచ్చిన ఆయుర ఆరోగ్యాలను బట్టి, అన్న వస్త్రాలను బట్టి, గాలి నీరుని బట్టి హృదయం మారా స్తుతిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాకుండా కొండాపూర్ నుంచి జగతిగిరి కొట్టుకు షిఫ్ట్ చేయడానికి కావలసిన కృపా సహాయం మీరు అనుగ్రహించినందుకే హృదయం మారా స్థితి. నా దేవేంద్ర నగర, మగ్దులూరు ఆ యొక్క ప్రాంతాలన్నింటిని కూడా బిడ్డను మీరే కృప ద్వారా, దయ ద్వారా గుర్తు చేసుకుని మీరే పాలించి ప్రభువుగా ఉండి తనకు మీరే నడిపించే నాయకుడు అని హృదయం మారా స్థితిస్తున్న తల్లిదండ్రులు ఎవ్వరు మరిచిన ఎవరు విడిచినా మీరైతే విడవని ఎడబాయన దేవుడుగా బిడ్డల మీరే కృప వెంబడి కృపని చూపించే కన్న తండ్రి అని హృదయం మారా స్థితిస్తున్న మీలాంటి గొప్ప దేవుడిని, ఘనమైన దేవుడు మేము కలిగి ఉన్నాం. అందుకే హృదయం మారా స్థితిస్తున్నాను తండ్రి. ఈ దినం నేను ఏమై ఉన్నాను అది కేవలం నీ కృప ఉన్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృప ద్వారా నన్ను గుర్తు చేసుకుంటూ నా తండ్రి కృంగిని లేవనెత్తుతా ధైర్యపై స్వస్థలో స్వస్థపరుస్తున్న నా తండ్రిగా, నా తల్లిగా, నా ఆపద్బాంధవుడిగా, ఆదుకునే దేవుడిగా, నాకు ఆశ్రయంగా, ఆశ్రయ దుర్గంగా నాకున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నా భారాలన్నీ కూడా భరించే బలమైన బహు సామర్థ్యం గల సర్వశక్తి గల దేవుడిగా నాకున్నందుకే వందనాలు. చింతలన్నీ తీర్చే నా దేవుడిగా నాకున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినానికి కావలసిన కృపను ఆ రోజుకు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. కృప వెంబడి కృపను నాకు అనుగ్రహిస్తూ నన్ను కుదుటపరుస్తున్న నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్ర. రక్షింపబడిన పాపనికి ఎన్నో కొరత కొదవలు కలిగిన దాన్ని, కోరిన అంతస్తులు లేని దాని ప్రభు. అనుక్షణం కూడా నిన్ను నా తండ్రి నీ మనసును గాయపరుస్తున్న దాన్ని అయినప్పటికీ నీ కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ నీ పుణ్య రక్తదారులతో నన్ను కడుగుతూ ఆ రక్తాన్ని చేతపట్టుకు నా కొరకే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తగా, నా ప్రధాన యాజకుడిగా, నా ఉత్తరవాదిగా నాకున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మట్టి పురుగు నాలో కూడా పరిశుద్ధాత్మ దేవుని సంచుకరుగా అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మత్వమైన దేవుణ్ణి పూజించి, ఆరాధించి, కొనియాడి, శ్లాఘించి అదృష్టాన్ని ధన్యతను నా తండ్రి అల్పురాలను, యోగ్యాలు నాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ విధంగా స్కైప్ లో బిడ్డలందరితో కలిసి నేను కూడా మిమ్మల్ని పూజించడానికి చేసిన సహాయం అంతటిని బట్టి వందనాలు. గత నెలంతా కూడా నీకు అనుపాపాలు కాపాడారు హృదయం మారా స్తుతిస్తున్న నేను నూతన నెల నా తండ్రి నాకు దయా కిరీటంగా అనుగ్రహించినందుకే వందనాలు. ఈ నెల అంతా కూడా మీకు ఆపుదల భద్రత నాకు, నా తండ్రి స్కైప్ లో ఉన్న ప్రతి బిడ్డను దైవజనులందరికీ అనుగ్రహించే దేవుడు విని హృదయం మారా స్తుతిస్తున్న నేటి వరకు జరిగించిన నీ గొప్ప నా తండ్రి పరిచర్య అంతటిని బట్టి వందనాలు. ఈ దినం జరిగే పరిచర్య అంతటిని బట్టి హృదయం మారా స్తుతిస్తున్న రాబోయే దినాల్లో నా తండ్రి ఘనమైన పరిచర్యలు ఘనంగా జరిగించుకునే దేవుడు మా దైవజనుల విషయంలో, మా సేవకులు సేవకులందరి విషయంలో, నా తండ్రి నీ ప్రియబిడ్డల విషయంలో మీరు చేస్తున్న మేళ్ళు ఉపకారాలు కోకొల్లల ప్రభు రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చే దేవుడుగా, అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళే బిడ్డలకి స్వస్థపరిచే దేవుడుగా, ముఖ్యంగా నా తండ్రి శ్యామల సిస్టర్ను సంపూర్ణంగా స్వస్థపరిచే దేవుడుగా మీరున్నందుకే హృదయం మారాస్తు. తినే విధంగా చికెన్ గున్యా అని, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా స్వస్థపరిచే దేవాది దేవుడు అని హృదయం మారాస్తు తీస్తున్నాను తండ్రి. నాయన
నాయన ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా గుర్తు చేసుకునే దేవుడు అని హృదయం స్థుతిస్తున్నాను. ఎవరికి కావలసిన కృపను, ఎవరికి కావలసిన సహాయం మీ కృప ద్వారా అనుగ్రహించే దేవుడు అని హృదయం స్థుతిస్తున్న చైతన్యం కూడా సంపూర్ణంగా రక్షించుకుని రక్షణ కార్యం జరిగించి సంపూర్ణంగా సమకూర్చుకునే దేవుడు అని, తల్లి విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడు అని హృదయం స్థుతిస్తున్న తల్లికి కూడా నా తండ్రి మంచి ఉద్యోగం ఇచ్చే దేవుడు అని హృదయం స్థుతిస్తున్న. ఈ విధంగా పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరిచి నా తండ్రి కనుసన్నల్లో మంచిగా చూసుకునే మంచి దేవుడు అని మహిమగల తండ్రి అని హృదయం స్థుతిస్తున్న. తండ్రి మీరు చేస్తున్న మేలు ఉపకారాలు ఎంత వర్ణించినా తక్కువ వారమే తండ్రి, తక్కువ వారమని ఒప్పుకుంటూ నా పట్ల, నా బిడ్డల పట్ల, నా సంఘం పట్ల, సార్వత్రిక సంఘం పట్ల, మా దైవజనుల పట్ల, నా తండ్రి ముఖ్యంగా సాల్మాన్ బ్రదరు, నా తండ్రి మేరీ సిస్టర్ని బట్టి, హుడలాని బట్టి హృదయం స్థుతిస్తా. బిడ్డలకు కావాల్సిన కృపా సహాయం మెండుగా అనుగ్రహించే మంచి దేవుడిని మహిమగల తండ్రి అని నా తండ్రి చెడ్డదాన్ని నాకే మంచి చేస్తున్న దేవుడు, మంచి వారికి తప్పకుండా మంచి చేసే దేవుడని, మేలు చేసే దేవుడని, ఉపకారం చేసే దేవుడని, అందరికి ఉపకారమైన దేవుడు తండ్రి. మీరు ఆ బిడ్డకు కూడా ఉపకారం చేసి మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటే కొద్దిపాటి స్థుతి ఆరాధన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. తండ్రి యేసుక్రీస్తు ప్రభులు వారి నామములో ఉదయకాల సమయం నాయన నాకు కూడా ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ దైవ దాసులు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని పట్టి వందనాలు నాయన. విలాప వాక్యం 3వ అధ్యాయం 22, 23 వచనాల్లో యెహోవా కృపగల దేవుడు నాయన, వాత్సల్య పూర్ణుడు నాయన తండ్రి. మిమ్మల్ని గణపరుస్తానికి ఏ అర్హత లేని దాన్ని ప్రభువా నన్ను కూడా రక్షించుకున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభువా, భారంగా నీ సేవ చేసిన బిడ్డలకి నాయన బంగారాన్ని నాయన కొలువులో పెట్టి తండ్రి దాన్ని నాయన మంచిగా మరి తీర్చిదిద్దిన దేవుడు నీ సేవకులు, నీ పరిచర్యకే వచ్చిన బిడ్డలను నాయన ఎన్నో విధాలుగా మీరు శ్రమలు పెట్టి వారిని నాయన బంగారంలాగా తీర్చిదిద్దే దేవుడు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ బిడ్డలను నాయన మరి నిన్న ఇక్కడి నుంచి మరి వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారు, మీకు వందనాలు. ఇంత వర్షంలో కూడా బిడ్డల్ని క్షేమంగా తీసుకెళ్లారు, మీకు వందనాలు. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి. నీ సేవలో ఇంకా బలంగా వాడుకోమని వేడుకుంటున్నాను. మీ దాసులకి ఆ కాళ్ళు నొప్పులు, ఆ వాపులు తీసివేయండి, ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసివేయండి. మీ దాసురాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఓల్డమ్మకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. ఎంతో గొప్ప దేవుడు నాయన. ఇప్పుడు వరకు నీ బిడ్డలు చేసిన ప్రార్థనలన్నీ ఆలకించి నాయన మీ సన్నిధి చేర్చుకున్నారని నాయన ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఈ సంఘంలో, ఈ సావాసంలో ఉదయకాలం నాయన నాకు కూడా ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు కూడా మీకు స్తుతులు చెల్లించుకుంటూ, ఎక్కడెక్కడ ఈరోజు పరిచర్య జరుగుతుందో నాయన, ఆదివారం మరొక నాయన ఈ వారం అంతా నాకు సహాయం చేశారు. మరొక వారంలో నన్ను ప్రవేశపెట్టినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ఎక్కడెక్కడ పరిచర్యలకి ఎక్కడెక్కడికి నీ బిడ్డలు వెళ్ళాలో అక్కడక్కడ ఆ పరిచర్యలు అన్నింటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండమని, ముఖ్యంగా నూతనంగా వెళ్ళిన నీ కుమారుడికి నాయన నీ పరిచర్య పాతదే కానీ మందిరానికి వెళ్ళారు కనుక అక్కడ మందిరంలో కూడా పరిచర్యలో ఇంకా బలంగా వాడుకోమని, ఆ చుట్టుపక్కల ఏ ఆటంకం లేకుండా ఎన్నో కొత్త నూతన ఆత్మల్ని సంపాదించుకునే లాగా నాయన నీ కుమారుడు ఆశని తీర్చమని, అక్కడ నీ కుమారుని కూడా నాయన ఘనంగా మీరు దీవించి సహాయం చేసే దేవుడు, ఆర్థికంగా కూడా సహాయం చేయమని నాయన మీకు మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అలాగే కోకటిపల్లిలో పరిచర్యను కూడా ఇంకా దీవెనకరంగా చేయండి, ఇంకా ఆశీర్వదించమని, అక్కడ కూడా ఇంకెంతో నూతన ఆత్మలు రావడానికి సహాయం చేయమని, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మరి మీ హస్తాలకు అప్పగించుకుంటూ, నాకు పేర్లు అయితే తెలియదు నాయన, లక్ష్మీ సిస్టరు, మూర్తి బ్రదరు, శ్రీనివాసి బ్రదరు, ఇంకా నాయన మరి వినితమ్మ అయితే నాయన భర్త కుటుంబం విలువ తెలుసుకొని నాయన బిడ్డలంత పెద్దవాళ్ళు అయ్యారు. ఆ బిడ్డ భర్త దగ్గరికి రావటానికి ఒకరిని ఒకరు భార్య భర్తలు క్షమించుకునేందుకు కూడా సహాయం చేయమని, ఈ ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ నాయన సంఘాన్ని సావాసాలను కూడా నాయన మీరు తీర్చిదిద్ది సహాయం చేయమని, మీకేమిచ్చిన రుణగస్త్రాలను ఒప్పుకుంటూ ఈ ఉదయకాల సమయం నాయన మరొక్కసారి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ స్తుతి ఆరాధన యేసు ప్రభు నామంలో మీకే అర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఇంకెవరు ఆరాధించగలరు? శిరోమణి గారి పరిస్థితి ఎట్లా ఉంది? చేయగలరా ఆరాధన? మీట్లో ఉన్నారు. శ్యామలమ్మ గారి పరిస్థితి ఓపిక ఉంటే ఆరాధించండి, లేదంటే మనం బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. చేస్తాం. ఎట్లున్నారు? బలహీన పరిస్థితిగా ఇబ్బందిగా ఉన్నారు. అవును బ్రదర్, నిన్న అడ్మిట్ అవ్వమన్నారండి. సరే అమ్మా, తప్పకుండా హాస్పిటల్ అడ్మిట్ అవ్వమంటే రూమ్లు ఖాళీ లేవని వెళ్ళలేదు బ్రదర్. జనరల్ నా దగ్గర ఉండమన్నారని ఈ రోజు వెళ్ళి అడ్మిట్ అవుదాం అనుకుంటున్నాను. ఎక్కడ, ఏ హాస్పిటల్? ఇక్కడ వివేకానంద నగర్ మన హాస్పిటల్ అండి. ఓహో, రైట్. మన హాస్పిటల్ అది మన జనార్దన్ గారి ఇంటి రూట్లో అనుకుంటున్నా. అదే ఇక్కడ మన ఆర్విన్ నుంచి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆహా, రైట్. తప్పకుండా దేవుడు చెల్లించి ప్రార్థన చేస్తాం. ఓకే. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము దయా దీర్ఘ శాంతము అయినటువంటి దేవ, కోపించునే వాచలను చూపించండి దేవ. దుష్టలోకములో పాపులమైనటువంటి మమ్మల్ని రక్షించుకోవడానికి కొరకు దుష్టుల చేతికి అప్పగింపబడినటువంటి దేవ, పాపాత్ములమైన మమ్మల్ని రక్షించుకోవడానికి కొరకు పాపులకు అప్పగించుకున్నటువంటి దేవ, దూషించబడినటువంటి దేవ, వంచబడినటువంటి దేవ, ఆ రీతిగా మా పాపపు యొక్క పరిహారం నిమిత్తమై మాకు బదులుగా ప్రతి విధమైనటువంటి నిందను, అవమానమును, శ్రమను, దుఃఖమును, వేదనను, పాప ఫలితమైనటువంటి ప్రతి పరిస్థితి కొరకై మా నిమిత్తము మీరు చెల్లించిన గొప్ప క్రయం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ దేవా, ఈ రోజున మా నోట నీ స్థితిగీతం ఉంచినామని అంటే ప్రభా, అది మాది కాదు, అది నీవిచ్చినటువంటి అనుభవమే తండ్రి. నీకు స్తోత్రం. అపరాధి నోట స్తుతి గీతాన్ని మీరు ఉంచినటువంటి దేవుడు ప్రభా, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాలంలో మీరు తీసుకొచ్చి లేఖన భాగం కొరకు స్తోత్రం. అవును తండ్రి, యెహోవా కృపగలవాడు, ఆయన వాచ్చులే తెడెత్తేక నిలిచిన గనుక మనం నిర్మూలం కాకుండా వారు. అవును ప్రభా, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ దయను బట్టి మమ్మల్ని నీ యందు నిలబెట్టుకున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. నిజముగా మా జీవితానికి అర్థము లేనటువంటి పరిస్థితి, నిరీక్షణ లేనటువంటి పరిస్థితి, సమాధానం లేనటువంటి స్థితి, అయితే మీరే మాకు సమాధాన కారకుడమైన దేవుడిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి గణపరిచి కొనియాడుకొనిచుంటున్నాం. ఈ రీతిగా సెప్టెంబర్ మాసంలో మొదటి పునరుద్ధానపు దినంలో మమ్మల్ని ప్రవేశింపచేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. వారం అంతట్లో మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి విధమైన మేలుపకారం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా దేవా, జీవిత కాలం అంతట్లో సాతానుడు
ఎవరిని మృంగుదునా అని వెతుకులాడుతున్నటువంటి పరిస్థితుల్లో దుష్టుడైనటువంటి వాని యొక్క అనుచరుల యొక్క ప్రతి విధమైనటువంటి పోరాటంలో మీరే మమ్మల్ని కృపలో భద్రపరుచుకొని నడిపించుకుంటూ వచ్చిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామాన్ని ఘనపరుస్తుంటున్నాం, కొనియాడుతుంటున్నాం, శ్లాఘిస్తుంటున్నాం, కీర్తిస్తుంటున్నాం, హెచ్చిస్తుంటున్నాం. ఈ ప్రకారంగా నీ మహాకృప చేత నిన్నటి దినము వర్షము ఎంతో మరి దినమంతా ప్రభువా పరిస్థితి నీ కృప చేతనే మమ్మల్ని కనికరించి కొండాపూర్ నుంచి జేదురుగుంట క్షేమంగా తీసుకుని వచ్చారు లగేస్తూ ప్రభువానికి స్తోత్రాలు. పరిశుద్ధుల ప్రార్థనలో నీ నిత్య సంకల్పం కొరకు నీకు స్తోత్రాలు. ఈ రీతిగా నీ మహిమ కొరకై నీ ప్రజలతో కలిసి ఆన్లైన్లో ఆరాధించుకున్నట కొరకును ఆయుష్యం పొడిగించారు. మీకు స్తోత్రాలు. సమాజం కూడా కూడి వచ్చి నిన్ను ఆరాధించట్లో నీ కృపతోటి మీరే సహాయించిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ప్రకారంగా మమ్మల్ని విడువని ఎడబాయినటువంటి నీ యొక్క మార్పు చెందినటువంటి ప్రేమ కృప కనికరముల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇచ్చినటువంటి దివ్య వాక్యం కొరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు ఓ ప్రభువా పరిశుద్ధుల యొక్క సహవాసం కొరకు మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రీతిగా మా ఆత్మల్ని నీ కృపలో పురికొల్పుచ్చు మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని తగ్గించుకుంటున్నా, మమ్మల్ని హెచ్చించి పూజించి ఘనపరిచి కొనియాడుకొనిచుంటున్నాం. ఈ రీతిగా ఉదయకాలంలో ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి ప్రియుల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా మీ దాసుల శ్రీరమేశ్వర గారి స్తోత్రాలు, ప్రసాద్ గారి స్తోత్రాలు, పిల్లలు ప్రవీణ దీన కుటుంబం కొరకు అశ్విని దేవుని కొరకు స్తోత్రాలు. మీ దాసులు కూడా శరీరములు బలహీనతలతోటి ప్రభువా ఆ యొక్క కీళ్ళ నొప్పులతోటి మరి ఎంతో బలహీనపరచబడినటువంటి పరిస్థితుల్లో కొనసాగుతుంటున్నాగా మీ దాసురాలు బాధలోను బాధనదిన దేవుడు అని నీవు ఇచ్చిన వాక్య ప్రకారంగా నీ మహిమ కొరకు మీరు నడిపించిన దేవుడు ప్రభువా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రీతిగా నీ మహిమ కొరకుగా సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించగల యెహోవా రాఫా దేవుడు కాబట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా. అలా పిల్ల పట్లను మీరు చేసిన మేల కొరకై నీకు స్తోత్రాలు. మీ దాసులకు తోబుట్టువుల కొరకు మీకు వందనాలు, తల్లిదండ్రుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. లోకన్న మీ దాసురాలు సాధక్ షాలోం కొరకు నీకు స్తోత్రాలు. ఆ రీతిగా థామస్ బ్రదర్ అనురాధమ్మ వారి కుటుంబం కొరకు నీకు స్తోత్రం. ఆ మాత్రమే కాదు రాజు బ్రదర్ మార్తమ్మ పిల్లలు సారా సుజన్ స్టీఫెన్ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. జయము కుటుంబం కొరకు స్తోత్రాలు. విశేషముగా మీ దాస్ గారు సుజాతమ్మ గారు రంగయ్య గారి కుటుంబం కొరకు స్తోత్రాలు. పిల్లలు తబిత శైలేదరు మనమడి కొరకు నీకు స్తోత్రం. ఋతు రాకేష్ కుటుంబం కొరకు స్తోత్రం. సోలమన్ కుటుంబం కొరకు వందనాలు. ప్రభువా నిన్ను ఎరగనటువంటి వారి పట్ల కూడా నువ్వు దయ చూపిస్తున్న దేవుడు. ఏదో ఒక రీతిగా వారు నీ యొక్క ప్రేమను త్యాగమును తెలుసుకొని రక్షించబడవలని దీర్ఘశాంతుడవై నడిపిస్తున్నావు. ఒక దినము నీ గొప్ప ప్రేమ త్యాగాన్ని వారు కూడా గుర్తెరగగలరని విశ్వాసముతో వారి నిమిత్తం వందనాలు చెల్లిస్తున్నా. ఈ ప్రకారంగా నీ మయమార్థమై గొప్ప కార్యం జరిగించగల దేవుడు అని కుటుంబాల పట్ల నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
ఆ రీతిగా మీ దాసుడు శ్రీనివాస్ బ్రదర్ జయమ్మ కుమారుడు సుల్లు కొరకు స్తోత్రాలు. మీ దాసుని కృపలో జ్ఞాపకం చేసుకొని నేను ఆరాధించి ఆరాధికుడిగా మీరు చేసుకొని నీ కృప చేత మీరు నడిపిస్తూ వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆత్మీయ జీవితం విషయంలోను భౌతికమైనటువంటి జీవిత విషయంలోను ప్రతి అవసరత నీ మహిమార్థమై తీర్చగల దేవుడు అని ఫిలిప్పి 4:19 అక్షరాల నెరవేర్చిన దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పౌరు విషయంలో ఫామ్ హౌస్ విషయంలో అలానే కృప ఇచ్చి నడిపించిన దేవుడు ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా ప్రియ తండ్రి మీ దాసు సుధీర్ బ్రదర్ వినిత మా పిల్లలు మా దేవ బ్లెస్ మెరకల విషయంలో కూడా నీ మంచితనమును వారు తెలుసుకున్నట్లుగా నీ కార్యం జరిగించిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. సాతాను యొక్క చెరలో నుంచి వారిని విడిపించిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నీ మహిమ కొరకై మీ దాసుని హస్తాలు బలపరిచి నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకున్న దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. తల్లిగారిని బట్టి తోబుట్టును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. వారి విశ్వాస యాత్రలో మీరు కోరుకునేటువంటి అంతస్తుల వారిని కూడా నడిపించగల దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా మీ దోషాలు ప్రభాతమును బట్టి స్తోత్రం. నీ భయం కొరకు వారి విశ్వాస యాత్రలో బలహీన పరిస్థితుల్లో చాలు దేవుడిగా ఉంటూ మీరు నడిపిస్తూ వచ్చినారు, పోషిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. అలా కుమారుని విషయంలో ప్రభా ఆయన నిన్ను ఆరాధించుకున్నట్లుగా అటువంటి కృతజ్ఞత జీవితంలోనికి మీరు నడిపించగలరని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభా మీ సహాయం కృపను కోరుకొనిచ్చు మిమ్మల్ని ఆరాధించి పూజించి గణపరుస్తున్నాను. ఈ రీతిగా ప్రియ తండ్రి తోబుట్టు మధు సిద్ధు విషయంలో కూడా వారి పిల్ల విషయాల్లో చేస్తూ వచ్చిన మేల కొరకు స్తోత్రం. సంపూర్ణంగా వారిని ఆదుకునగల దేవుడు ప్రభువా అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాలకొల్లు ఇల్లు విషయంలో కూడా మంచి రేటుకి అమ్మబడినట్లుగా సహాయించిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా మీ దోషాలు చాదనం గారి స్తోత్రాలు ఈ మహిమ కొరకుగా మీ యొక్క కృతజ్ఞత శ్రేష్టమైనటువంటి ఆ ఆరాధన యొక్క అనుభవంలో మీ దాసు తీసుకుని వచ్చి నీ ప్రజలతో కలిసి ఆరాధించినట్టుగా మీరు బలపరుస్తూ వచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు. వారి యొక్క విశ్వాస యాత్రలో దేవుని ప్రజలతో కలిసి ప్రార్థన కృతజ్ఞత ఆరాధనతోటి నేను సేవించిన సహాయపడుతూ వస్తున్నాను. స్తోత్రాలు. దయలు తండ్రి కుమారుడు సంతోషాన్ని మనబడు వారి కుటుంబ జీవితంలో కూడా మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి మేలు కొరకు నీకు స్తోత్రం. ఇక ముందు కూడా చేయల దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. ఆ ప్రకారంగా నీ మహిమ కొరకుగా వారు ఉన్నటువంటి స్థలములో నీ కొరకు సాక్షులుగా వారు నిలబెట్టుకున్న దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. నీ కార్యములు ప్రకటించు ఆ రీతిగా నీ కొరకు వారు ఆశీర్వాదకరంగా ఉండే జీవిత ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించడం మీకు వందనాలు చెల్లిస్తున్నా. వీసా ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి బిడ్డని నీ మహిమ కొరకుగా వారి సమస్యలు పరిష్కరించగల దేవుడుగా ఉన్నందుకు ఆయనకి స్తోత్రాలు. ఎల్జీ సిస్టరు, ఐజాక్ బ్రదరు, సున్ను బ్రదరు, ఇమ్మానుయేల్ బ్రదరు, యవనస్ ఇమ్మానుయేల్ విషయంలో కూడా నీ మంచితను కనపరుచుకొని సహాయించిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆరిత మీ దాసులావని మొత్తి గారి స్తోత్రాలు. వృద్ధాప్యములో మొదిమి వచ్చు వరకు ఎత్తుకున్నవాడు నేనే అని నీ వాగ్దానములతోటి మీ దాసుని మీరు ఎత్తుకొని నడిపిస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఆరాధనలో మీ దాసులను పాలు పొందటానికి కొరకు మీరు నడిపిస్తూ వచ్చిన స్తోత్రాలు. కుమారుడు పవను అఖిల పిల్ల కొరకు స్తోత్రాలు. ఈ మహాకృప చేత వారి ఉద్యోగాల్లో వారి యొక్క సేవ పరిచర్యలో
బ్యాలెన్స్ గాని కృప ఇచ్చి మీరు నడిపిస్తున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఓ తండ్రి, ప్రభుత్వ ప్రయాస వ్యర్థం కాదన్నా కలిగినటువంటి ప్రతి పరిచర్య, గృహ కొడుకులేమి, ఆరాధనేమి, ఆర్థిక కరపత్రాలు పంచినటువంటి పరిచర్యలోనేమి మీరు ఆశీర్వదించి ఫలించిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలాగున ప్రియ ప్రభువా, మీ దాసుల శ్యామలం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. డెంగీ గురైనారు ప్రభువా, హాస్పిటల్ అడ్మిట్ కావాలని అంటూ వచ్చినారు. నీవే పరమ వైద్యుడు. మీ గాయపడిన దెబ్బలే, గాయములే మాకు స్వస్థత. నీ యొక్క రక్తమే మాకు స్వస్థత. నీ నామమే మాకు స్వస్థత. ప్రభువా, మీ దాసుల యొక్క ఆ ప్లేట్లెట్స్ యొక్క కండిషన్ ఆరోగ్యవంతమైన స్థాయికి మీరు శీఘ్రముగా తీసుకొని రాగలరు ప్రభువా, నీకు స్తోత్రాలు. పరమ వైద్యుడు నీవే కదా ప్రభువా. యెహోవా రాఫా అన్నటువంటి నామమును పితరులకు బయలుపరుచుకున్న దేవుడు తండ్రి, మాకును బయలుపరుచుకుంటూ వచ్చిన నీ నామాన్ని బట్టి మీ దాసురాల్ని శీఘ్రముగా స్వస్థతలోనికి నడిపించాలని మీకు వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి, తీసుకున్నటువంటి ప్రతి ఆహారమును, పానీయమును, మందులను మీ శిలవ రక్తము చేత కడిగి పరమౌషధంగా మార్చి మీరే స్వస్థతలోనికి నడిపించగలని మీకు వందనములు చెల్లిస్తున్నాం. కుమార్తెలు తండ్రి సుకన్య కుటుంబం కొరకు, సుప్రియ కుటుంబం కొరకు, సుకన్య కుటుంబం కొరకు స్తోత్రాలు. తల్లి పట్ల వారెంతో ప్రేమ చూసుకునేటువంటి బిడలే ఆ కృప ఇచ్చి ఆదరించగలని మీకు వందనములు చెల్లిస్తున్నాం. అలాగున్న ఉదయకాలంలో ఆరాధన రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి వారికి అనుగ్రహించిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసులమైనటువంటి మా పట్ల పరిశుద్ధులు చేయనటువంటి ప్రతి కృతజ్ఞత ప్రార్థన, ప్రతి విధమైనటువంటి విజ్ఞాపన, యాచన అన్నిటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాబో దినాల్లో ఎలా మేము సేవించాలో నీ కృపతోటి మీరే సహాయించిన దేవుడు అని మీకు వందనములు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొనుచు మీరు హెచ్చిస్తూ పూజిస్తూ విజయం కుటుంబం కొరకు, భాగ్యం కుటుంబం కొరకు, లక్ష్మణ్ గారి కుటుంబం కొరకు, అలాగున భూషణ కుమార్ కుటుంబం కొరకు, విజయలక్ష్మమ్మ నాగరాజు గారి కుటుంబం కొరకు వందనములు చెల్లిస్తున్నాం. బిడ్డలందరూ దీవించి దీవెనకరంగా వాడుకొనగలని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీ దాసాల కొరకు, ఉల్డా కొరకు స్తోత్రం. బలహీన పరిస్థితుల్లో కృప ఇచ్చి ఇంతవరకు క్షేమం ఇచ్చి నడిపిస్తూ వచ్చినందులకై నీకు వందనములు చెల్లిస్తూ చేసిన సమస్త మేలుపకారములు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని చూమని హెచ్చిస్తూ పూజిస్తూ ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలోనూ కృపా బలం ఇచ్చి నడిపించే దేవుడు వందనము చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములోని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోనూ సర్వలోకల సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రేదనైనా